ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాల ద్వారా శుక్రప్రీతి ఏర్పడుతుంది, తద్వారా ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు 14వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటే, వీరి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విషయాల్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరద్ ఋతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ షష్ఠి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం నూతన వస్త్రధారణకి, నూతన వాహన కొనుగోలుకి శ్రేయస్కరమైనటువంటి రోజు. వివాహ సంబంధిత సంబంధాలకి, ప్రక్రియలకి కూడా అనువైనటువంటి రోజు. ఈ రోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శుక్ర జపం, శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు, అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది పుణ్యకార్యాలన్నీ కూడా శుక్రప్రీతికి దోహదపడతాయి, తద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. అనుకూల లగ్నాల్లో స్థితి రీత్యా శుభుడైనప్పుడు యోగాన్ని కలిగించటంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఈరోజు మరో విశేషం, చిత్తా నక్షత్రం 3వ పాదంలోకి అంటే తులారాశిలోకి బుధుడు యొక్క ప్రవేశం మధ్యాహ్నం 2:22 ఇది ముఖ్యంగా ధనస్సు రాశి వారికి, అలాగే మకర రాశి వారికి బాగా యోగిస్తుంది. ఈ రోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఐశ్వర్య ప్రదాత, భోగభాగ్యాలు పొందడానికి కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం తప్పనిసరి. శ్రీ లలితాదేవి యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాలని, ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లలిత యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. లలితాంబిక లాలించు కన్న తల్లిగా, దేవి లలితాంబిక లాలించు కన్న తల్లిగా, మమత నిండిన మాతృమూర్తి, మమత నిండిన మాతృమూర్తి, అమృతేశ్వరి పరమేశ్వరి దేవి లలితాంబిక లాలించు కన్న తల్లిగా, దేవి లలితాంబిక లాలించు కన్న తల్లిగా. కంచిలోన కామాక్షివి, కాశీలో విశాలాక్షివి, మధురలోన మీనాక్షివి, చాముండేశ్వరి కంచిలోన కామాక్షివి, కాశీలో విశాలాక్షివి, మధురలోని మీనాక్షివి, చాముండేశ్వరి. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతల్ని నిర్వహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో కూడా ప్రశాంత పరిస్థితులు ప్రారంభమవుతాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత విద్యార్థులకి తగ్గుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు పొందగలుగుతారు. మహిళలు గృహపరంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన ఆర్థిక అవకాశాలు దగ్గరవుతాయి. ఆకస్మిక
ధన ప్రాప్తి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుకూలత పెరుగుతుంది. నూతన సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల ద్వారా అభివృద్ధి సాధించగలుగుతారు. వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఉంటాయి. నూతన బాధ్యతలు, స్థిరాస్తి పరంగా నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక బలం పుంజుకుంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో రూపాయి నాణ్యాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా మాత్రం పూర్తి చేయగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆందోళన పెరుగుతుంది. శత్రు వృద్ధి పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని సమయానికి పొందలేకపోతారు. న్యాయవాద వృత్తి వారు కోర్టు సంబంధిత వ్యవహారాల్లో బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కళారంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. సాహిత్యపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ప్రతికూల పరిస్థితులు మాత్రం తారసపడతాయి. అవమానకర సంఘటనలు వృత్తిపరంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కళారంగం వారికి కలిసి వస్తుంది. సాహిత్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా దక్కుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. స్థిరాస్తి రంగం వారికి నూతన ఆలోచన విధానం ద్వారా ఏర్పడినటువంటి ప్రణాళికలు ఉపకరిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో సంకోచ పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రణాళికలు ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి నూతన ఆలోచన విధానాల ద్వారా ఆశించినటువంటి ప్రణాళికలను అమలు చేయగలుగుతారు.
విద్యార్థులు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. సంతోష సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మానసిక ధైర్యంతో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గృహ కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆధిక్యత లభిస్తుంది. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు వైద్య వృత్తి వారు సరిదిద్దుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు కనుమరుగవుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పెరుగుతుంది. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆత్మబలం పెరుగుతుంది. కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేటువంటి ధీశక్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వరకు కొనసాగుతాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వరకు ఆనందాన్ని పెంచుతుంది. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో తెలివైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. విద్యార్థులు మంచి వార్తలు వింటారు. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. సంతోష సంఘటనలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. సంభాషణలు రుచిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిబంధకాలు క్రమక్రమంగా అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆందోళన కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక ఆందోళన కూడా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో అక్షింతలతో పూజించడం ద్వారా ఆర్థిక అలజడి తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతం చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. అదృశ్య సంఘటనలు గృహరీత్యా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచన విధానాన్ని పారిశ్రామిక రంగం వారు ధీటుగా అమలు చేయగలుగుతారు. ఫలితాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభదాయకం.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఐక్యత తగ్గుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ఆకస్మిక చిక్కులు, ప్రతికూల పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి శ్రద్ధ తప్పనిసరి. క్రియాశీలక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలతని సాఫ్ట్వేర్ రంగం వారు ఆస్వాదించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. రాజకీయ రంగం వారు నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. రుణ ఒత్తిళ్లు ఉద్యోగస్తులకు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. పద్నాలుగవ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారు అధిక అభివృద్ధిని జీవితంలో సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 14వ తేదీన జన్మించిన వారిపై బుధగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. బుధవారానికి సంబంధించినటువంటి నియమాలు వీరు పాటించడం ద్వారా మంచి ప్రయోజనాలు సాధించగలుగుతారు. బుధవారం నాడు చేపట్టేటువంటి ఆర్థిక విషయాలు వీరికి బాగా అనుకూలిస్తాయి. ఒకే రకమైనటువంటి దుస్తులు కాకుండా 2-3 రంగులు కలిపినటువంటి దుస్తుల్ని వీరు ధరించడం ద్వారా వీరికి ఆకస్మిక ధన నష్టాన్ని నివారించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. వీరికి స్వార్థతత్వం తక్కువగా ఉంటుంది. ధనం నష్టమైన పరోపకారానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అత్యాశకు పోయి తలకు మించినటువంటి భారాన్ని కూడా ఒక్కొక్కసారి మోస్తుంటారు. ఆపై ఇబ్బందులు కూడా పడతారు. కలుపుగోలుతనం ఎక్కువగా ఉంటుంది. వీరికి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వేగంగా ఆ నిర్ణయాల్ని అమలు చేస్తారు. తాము అనుకున్నటువంటి పనులు సవ్యంగా జరగకపోతే ఎదుటి వారిపై విసుగు, చిరాకు ప్రదర్శిస్తారు. దీంతో ఊహించినటువంటి సమస్యల్లో చిక్కుకుపోయేటువంటి సంఘటనలు కూడా వీరికి చోటు చేసుకుంటాయి. అందరికీ ఎక్కువగా సహాయం చేయాలని అధికంగా పనులు నిర్వహిస్తారు. కొన్నిసార్లు అవమానాలు పాలవుతారు కూడా. అసహనం, కోపం వల్ల ఇబ్బందులు వీరికి ఎక్కువగా కలుగుతాయి. బుధవారం నాడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నృసింహస్వామి వంటి విష్ణు అవతార రూపాలని వీరు ఆరాధించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రతి బుధవారం గోవుకు ఆకుకూరలు తినిపించడం ద్వారా వీరికి ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ఉడికించినటువంటి పెసల్ని దైవానికి నివేదన చేసి ప్రసాదంగా పంచటం వల్ల వీరికి కార్యసిద్ధి ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు పూజకు చాలా చక్కటి విశేషాంశం ఇస్తాం. వాస్తు పూజ చేయకుండా శంకుస్థాపన అనేటువంటిది పనికిరాదు. ఈ వాస్తు పూజ చేసే ముందుగానే ఆ స్థలానంతటినీ కూడాను పరిశుభ్రంగా చక్కగా చేసి గోపంచకం ఆ స్థలంలో చక్కగా చల్లి శుభముహూర్త వేళ శంకుస్థాపనాది ముహూర్త బలం ఇంటి యజమాని ఇల్లాలు
అక్కడ స్థలంలో కూర్చొని బ్రాహ్మణోత్తముడి చేత విధి విధానంగా పూజ జరిపవలసినటువంటి పరిస్థితి. ఇక్కడ శంకుస్థాపనాది కార్యక్రమం చేసేటప్పుడు మండపారాధన అని చెప్పేసి దిక్కుల యొక్క పరిపూర్ణవంతమైనటువంటి అనుగ్రహం, ఆ దిక్కుల్ని పాలించేటువంటి దేవతల యొక్క అనుగ్రహం ఈ భూమిలో ఎల్లవేళలా ఉండాలి అంటూ ఆ యొక్క దిక్కులు విదిక్కుల యొక్క మండపారాధన ఆది మధ్యాంతరవర్తి నారాయణ అంటూ నారాయణ తత్వాన్ని మధ్యలో ఉంచి చుట్టూతా కూడాను ఏ దిక్కుకు ఎవరు అధిపతియో ఆ అధిపతి పూజ జరపడం సంప్రదాయం. భూసూక్తం అనేటువంటిది చేయటం కూడాను చాలా విశేషం. ఇంటి నిర్మాణం త్వరితగతిన పూర్తి కావటానికి ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరుడు, పార్వతీదేవి యొక్క, గణపతి యొక్క ఫోటో, ఆ యొక్క చిత్రపటాన్ని ఉంచి పూజించటం, శంకుస్థాపనకు వలసినటువంటి చండ్రకర్ర, శంకువు ఏర్పాటు చేసుకొని వెండి, బంగారం, నవరత్నాలు, నవధాన్యాలు, ఆవు పాలు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడాను సిద్ధం చేసుకొని ఆ ముహూర్త బల సమయంలో పరమేశ్వరుని ధ్యానం చేసి శంకుస్థాపన చేయటం విశేషవంతమైన విధి. ఇంటిలోని పెద్దవారి యొక్క ఆశీస్సులు కావాలి. అలాగే 10 మంది మిత్రుల యొక్క ఆశీస్సులు కూడా అవసరం కాబట్టి ఆ సమయంలో వేద పండితులకు దక్షిణ తాంబూలాదులు కూడాను ఇవ్వటం చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఇళ్ళు నిర్మాణం చేసేటువంటి విశ్వకర్మ అంటే ఆర్కిటెక్ట్స్ వాళ్ళ యొక్క ఉపయోగించేటువంటి సామాన్లు సైతం కూడాను కొన్నిటిని అక్కడ ఉంచి వాటికి కూడా పూజ చేసి నీవు నిర్మాణం చేయవలసింది అంటూ మంత్రపూర్వకంగా అతని చేతిలో దక్షిణతో కూడిన తాంబూలము, బట్టలు పెట్టి నిర్మాణానికి ఉపక్రమించవలసిందిగా కోరాలి. ఇది మన సాంప్రదాయబద్ధమైనటువంటి నిర్మాణమైనటువంటి శైలి. అలా గనక చేసినట్లయితే నిర్మాణాది కార్యక్రమాలు త్వరితగతిన పూర్తయి గృహప్రవేశం కూడాను త్వరగా చేయటానికి ఆస్కారం ఉంటుంది. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. గృహం కట్టాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి, ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. సహజసిద్ధంగా మనిషికి లక్ష్మీదేవి తొడ మీద ఉన్నప్పుడు మాత్రమే అనేక గృహాలు సంభవిస్తాయంటోంది శాస్త్రం. ఆ లక్ష్మీదేవి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల కోసం కూడా కూర్చున్నటువంటి లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి అభిషేకార్చన నిర్వహించడం శంకుస్థాపన సమయంలో చాలా మంచిది. తర్వాత 4 పక్కల కూడాను ప్రహరీ గోడ కట్టాలి అనేటువంటి సూత్ర ప్రాతిపదిక కూడా ఉంది. దక్షిణం కంటే ఉత్తరం వైపున ప్రహరీ గోడ కొంత తక్కువగాను, పడమర కంటే తూర్పు గోడ కొంచెం తక్కువగాను నిర్మాణం చేయటం మంచిది. ప్రహరీ గోడ లేకుండా ఇంటి నిర్మాణం కనుక చేసినట్లయితే ఇంటికి నలుదిక్కులా ఉన్నటువంటి ఇతరుల యొక్క స్థలం యొక్క వాస్తు దోషాలను నిర్మించుచున్నటువంటి ఇంటి యొక్క యజమానికి లేదా కుటుంబ సభ్యులు అనుభవించవలసి వస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఇది చాలామంది పాటించడం లేదు ఇప్పుడు. అయినప్పటికీ కూడాను పాటిస్తే మంచిది అని చెప్పేసి వాస్తుశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే గృహ నిర్మాణం చేసేటప్పుడు ముందరగానే కాంపౌండ్ వాల్ కట్టుకుంటే లోపలికి ఏ విధంగా రావాలి, సామానంతా ఏ విధంగా తీసుకువెళ్ళాలండి, చాలా ఇబ్బంది కదా అని చెప్పేసి కూడా భావం చేస్తారు చాలామంది. ఇంటి నిర్మాణం ప్రారంభించినప్పుడు ఇంటికి నలువైపులా సమానంగా స్థలాన్ని వదలాలి. పడమర కంటే తూర్పు స్థలం ఎక్కువగాను, దక్షిణం కంటే ఉత్తర స్థలం ఎక్కువగాను వదలటం మంచిది. స్థలాలు వదిలేటప్పుడు ఆ స్థలంలో ఉన్నటువంటి లెక్క ప్రకారంగా వదులుకోండి. అంతేగాని ఈయన వదలమన్నాడు కదా అని చెప్పేసి స్థలం లేకపోయినా వదిలి నిర్మాణం చేస్తే చాలా చిన్నిళ్ళు అయిపోతుంది. దానికి తగ్గట్టుగా
ఆ స్థల కొలతలను బట్టి ఆ యొక్క స్థలాన్ని వదులుకోవటం పరిపూర్ణమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇంటి యొక్క స్థలం నలుమూలలా సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఒక్క ఈశాన్యం పెరిగినా పర్వాలేదు, దానివల్ల కుటుంబం యావత్తు కూడాను చాలా బాగుంటుంది. ఏమాత్రం తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ మూలలు తగ్గితే కించిత్తు అనారోగ్యం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ పొడసూపడానికి ఆస్కారం ఉంటాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఎవడు అనుమానాస్పదంగా ప్రవర్తించినా మొత్తం తీగ కదిలి డొంక బయటికి వస్తుంది. అంతమందిని ఉంచకూడదు, సురక్షిత ప్రాంతానికి చేర్చేశానంతే. గంగా నది దాటిపోయారు, అమావాస్య కటిక చీకటి, ఇప్పుడు గంగ దాటి వాళ్ళ వెంట వెళ్ళడం అంత తేలిక కాదు. వెళ్ళినా వాళ్ళు అరివీర భయంకరులు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేని అమాయకులు కారు. ఆ పైన వాళ్ళ ధర్మం ఉండనే ఉంది. ఇది విదురుడి ధైర్యం. అక్కడతో వదిలిపెట్టాడు. కానీ ప్రమాదము తప్పిపోయిందా? ప్రమాదము దాటిపోయిందా? దాటలేదు. వాళ్ళు పులి నోట్లోంచి దాటి సింహం నోట్లోకి వెళ్ళారు. అది మనం చెప్పడం కాదు, హిడింబాసురుడు చెప్తున్నాడు. ఎంత అమాయకంగా వచ్చేశారంటే, ఇందులకెంబియం మనుజులెన్నడు ఒత్తురే. అసలు ఎప్పుడైనా ఇక్కడికి మనుష్యులు వచ్చారా? నేను ఎత్తుకు రావడమే. ఎక్కడికో వెళ్ళి ఎత్తుకొస్తూ ఉంటాను. అందున వాడికి చాలా ఇష్టం నరమాంసం అంటే. ఆ విషయం పద్యాన్ని బట్టి తెలుస్తోంది. నరమాంసము చాలా ఇష్టమున్నవాడున్న చోటికి అసలు ఎవరు వెళ్ళరు. పైగా మీకు ఇంకొక విషయం ఏంటంటే, అది పగటిపూట అయితే తెలిసిపోతుంది. నరమాంస భక్షకులైన వాళ్ళు ఎవరో ఉన్నారు అని తెలుస్తుంది. నేను రామాయణం చదువుతున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. రాముడు లక్ష్మణస్వామితో చెప్తుంటాడు, లక్ష్మణ ధనస్సు మీద చెయ్యి పెట్టి నడు, జాగ్రత్త. ఇక్కడ నరమాంస భక్షకులైనటువంటి రాక్షసులు ఎవరో తిరుగుతున్నారు. కారణం ఏమిటంటే, ఇక్కడ కపాలములు, ఎముకలు, ఉరప్పంజరములు మొదలైనటువంటి మనుష్య శరీర అవశేషములు కనపడుతున్నాయి. దానితో పాటుగా నరమాంస భక్షకులు తిరిగేటటువంటి ప్రదేశంలో తిరిగేటటువంటి కొన్ని క్రూరమైనటువంటి పక్షులు అరుస్తూ ఉంటాయి. అవి పగటి వేళ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి తెలుస్తుంది ఇక్కడ ఎవరో నరమాంస భక్షకులు ఉన్నారని. కాబట్టి అది రాత్రి వేళ తెలిసే అవకాశం ఉందా? లేదు. కాబట్టి అసలు ఇక్కడికి ఎవరైనా వస్తారా మనుష్యులు? తెలిసి కూడా రాత్రి వేళ అరణ్యంలో ప్రయాణం చేసేవాడు అండి ఎవడు రాడు. అరణ్యం బయట ఉండిపోతారు కానీ రాత్రి అరణ్యంలోకి వస్తారా? రారు. వాళ్ళకి పాపం దారి తెలియక వచ్చేసారు. రెండు, ఒకవేళ వచ్చారనుకో, ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునం చేయనంతురే. ఒకవేళ వచ్చారనుకో, ఎంత ధైర్యం ఉంటే నిద్రపడుతుంది? ఆ మాటలో ఉన్న గాంభీర్యం మీరు పట్టుకోవాలి. మనిషికి ఎన్ని ఉన్నా మనసులో దిగులు ఉందనుకోండి, దేని గురించో ఆలోచన ఉందనుకోండి, నిద్ర పట్టదు. అరణ్యంలోకి వచ్చిన వాడు నరమాంస భక్షకులు ఉన్న చోట ఎంత దిగులు పొంది ఉండాలి. వీళ్ళు బిక్కుబిక్కుమంటూ ఏ చెట్టు కింద కూర్చొని బాబోయ్ ఏదైనా అరుపు వినపడితే ఎటు పారిపోదామని చెయ్యి పట్టు కూర్చోవాలి. ఇదేమిటి? ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునం చేయనింతురే. భయం లేకుండా ఉంటే, మనసు సంతోషంగా ఉంటే నిద్రపడుతుంది. వీళ్ళకి భయం లేదేమిటి? పైగా ఆనందంగా ఉన్నారేంటి? నిద్రపోయారేంటి? వాడి ప్రశ్నలలో, ఒక రాక్షసుని ప్రశ్నలలో పరమేశ్వరుని అనుగ్రహము ప్రకాశిస్తోంది. మీరు పరిశీలించగలిగింది. ఈ 3 ప్రశ్నల వెనక ఈశ్వరుడు కనపడుతున్నాడు. రాక్షసుడు తెల్లబోతున్నాడు. ఇంత రాత్రి వేళ అరణ్యానికి ఎలా వచ్చారు? వచ్చిన వాళ్ళు నిర్భయంగా ఎలా ఉన్నారు? నిర్భయంగా ఉన్న వాళ్ళు సంతోషంతో ఎందుకున్నారు? ఉన్నవాళ్ళు ఇలా నిద్ర ఎలా పోతున్నారు అని వాడికి అర్థమైంది. ఏమిటంటే, వాళ్ళు ఎందుకు పడుకున్నారో నాకు తెలియదు. అంటే భగవద్ అనుగ్రహాన్ని వాడు పట్టుకోలేకపోయాడు. ఇట్లు వంటయిల్ కుందేలు సొచ్చే. వంటింట్లోకి కుందేలు వచ్చిందే. ఒకడా ఇద్దరా? ఏకంగా 5గురు. అప్పటికి భీముడు లేడు.
5గురు ఇక్కడికి వచ్చి పడుకున్నారే అంటే భీముడు లేడుగా, కాబట్టి భీముడు లేడు. 5గురు పడుకుని కనపడుతున్నారే కాబట్టి వేగచని కోమలి, తొందరగా వెళ్ళు కోమలి. స్త్రీలు కోమలత్వం ఏమిటి, రాక్షసులకు కోమలత్వం ఏమిటి? అందున వెళ్ళి మనుషులు పడుకున్న వాళ్ళని చంపేసి వండేసి తీసుకొచ్చేయడం అంటే అది ఎంత భయంకర కృత్యం అసలు ఆలోచిస్తేనే ఒళ్ళు గగుర్పుడుస్తుంది. అలాంటి పనులు చేసేది కోమలమైన మనసున్నదా అంటే మీరు భవిష్యత్ కథా గమన సూచన. ఏదో కోమలత్వం ఆమె మనసుని ఆవేశించబోతోంది, అది భగవద్ అనుగ్రహం. అక్కడ ఏదో సంఘటన జరగబోతోంది. ఇన్నాళ్ళు ఆమెలో నివురుగప్పిన నిప్పు, ఆ కోమలత్వం, ఆమెకి తెలియకుండానే ఆమెలో ఉండిపోయిన సంస్కార బలం ఇప్పుడు గాలి చేత ఊదబడినటువంటి నిరుసు జ్వాలగా ప్రకాశించినట్టు ప్రకాశించవలసిన తరుణం ఆసన్నమవుతోంది. ఇప్పుడు హిడింబాసురుడి వైపు నుంచి ప్రమాదం వస్తే హిడింబలో ఉన్నటువంటి కోమలత్వము కాపు కాస్తుంది. అంటే ఎక్కడ ఆపద వచ్చిందో అక్కడ రక్షణ కూడా వస్తోంది. అంటే మీకు ఏం అర్థం అవుతోంది ఈ కథాగమనాన్ని బట్టి అంటే ఆపద తెలియక మనిషి తెచ్చుకున్న ధర్మాన్ని పట్టుకున్నవాడైనప్పుడు ముందు రక్షకత్వాన్ని ఈశ్వరుడు అక్కడ పెడతాడు. అంటే మనకన్నా ముందు ఎవరు ఆలోచిస్తూ ఉంటారంటే భగవంతుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఏమని ఆలోచిస్తూ ఉంటాడు? అయ్యో వీడికి ఆపద వస్తోందే, వీడికి తెలియదే, కాలంలో సంతోషంగా ఆనందంగా గడిపేస్తున్నాడే, చాలా బాగుంది కదా అనుకుంటున్నాడే, హాయిగా నిద్రపోతున్నాడే, ఆపద వచ్చేస్తోందే కాలంలో, ఎలా వీడిని ఎలా కాపాడుకోవాలి నేను అని ఆర్తి పొందేవాడెవరు? భగవంతుడు. అందుకని ఈమె యందు ఏదో కోమలత్వము ప్రకాశించబోతోంది, హృదయ కోమలత్వం. అందుకని అనుకోకుండా వాడి నోటి వెంట కోమలి అని పడింది. కాదు కాదంటే ఖండనమని కాదు, అంతేకాదు అని. వాళ్ళు రాక్షసులు అవనివ్వండి, పిశాచాలు అవనివ్వండి, ఏ అన్నక ఆ చెల్లి కోమలి, ఏ తండ్రికి ఆ పిల్ల కోమలి. దయ్యం పిల్ల దయ్యానికి కోమలి, పిశాచం పిల్ల పిశాచానికి కోమలి, కాకి పిల్ల కాకి ముద్దు, అంతే తప్ప ఎవరి పిల్ల వాళ్ళకి కోమలి. అంతేకాని వాళ్ళ పిల్ల వాళ్ళకి అసహ్యంగా కనపడితే సృష్టి ఎలా నిలబడుతుందండి? అంటే వాడికి చెల్లెల యందు మమకారం ఉన్నది. అంటే ఎంత రాక్షసులైనా వాళ్ళ మమకారాలు వాళ్ళవి, ఇతరుల పట్ల వాళ్ళ ద్వేషాలు వాళ్ళవి. కాబట్టి కోమలి వారల చంపి తెచ్చి నా కొందగా వండిపెట్టు. వాళ్ళని చంపేయి. ఎవరిని? పడుకున్న వాళ్ళని. అదొక మహాదోషం. అసలు పడుకున్న వాళ్ళని నిద్ర లేపడమే దోషం. పడుకున్న వాళ్ళని నిద్రలో చంపేయడం అంతకన్నా మహాదోషం. అదే కదా అశ్వత్థామ చేసింది, మహాదోషం. అయితే రాక్షస బుద్ధికి ధర్మంతో సంబంధం ఉంటుందా? అలా ఉంటే రాక్షసులు ఎందుకు అవుతారు? కాబట్టి ఆయన అలాగే మాట్లాడతాడు. ఆయన ధర్మం గురించి ఎందుకు? వాళ్ళని నిద్ర లేపు, వాళ్ళకి ఈ విషయం చెప్పు, చెప్పిన తర్వాత చంపి పట్రా, ఇవన్నీ చెప్తాడా? అందుకని చంపేసి వండేసి పట్టుకొచ్చేయి, నీ తినేస్తా. అది ఎలా ఉంటుందిట అంటే వాడు ఇంతకు ముందు అలా తిన్నాడా నరమాంసం అని మనకు అనుమానం వస్తుందేమో. తీరా చంపి తెచ్చేసిన తర్వాత అబ్బాయి ఇలా ఉంది ఏమిటి, ఈ కుందేలు అయితే బాగుంటుంది కానీ చిచి అవతల మారే అంటాడేమో అనుకుంటారేమో అని రసోత్కట మానవ మాంసఖండముల్ ఉత్కట రసోత్కట. ఒక్కొక్క ముక్క తింటుంటే ఒక చోటు కన్నా ఒక చోట ముక్క రుచిగా ఉంటుంది. వాడి రుచి అటువంటిది. ఏదో గుత్తొంకాయ ఓ రుచి, నీటొంకాయ ఓ రుచి, మెట్టంకాయ ఓ రుచి, సర్పవరం వంకాయ ఓ రుచి, ఏలూరు వంకాయ ఓ రుచి అని చెప్పి ఒక్కొక్క చోట వంకాయ తెచ్చుకుని ఒక్కొక్క రుచితో వండుకుని సంతోషపడిపోతారే, అలా వాడికి తొడలో మాంసం అయితే ఒక రుచి, గుండెల్లో మాంసం అయితే ఒక రుచి, ఏదో పాదములు ఒక రుచి, కపాలం ఒక రుచి, వాడికి ఒక్కొక్కటి ఒక్కొక్క రుచి. రామాయణం సుందరకాండలో సీతమ్మ అక్కడ ఉండగానే రాక్షస స్త్రీలందరూ వాటాలు వేసేసుకోవాలా, ఈవిడ ప్లీహము నాది, ఈవిడ గుండె నాది, ఈవిడ ఊపిరితిత్తులు నావి అని వాటాలు వేసుకున్నారు. వాళ్ళకి ఆ రుచులు తెలుసు. అటువంటివి తెలియకపోవడం మంచిది. కాబట్టి రసోత్కట మానవ మాంసఖండముల్ ఉత్కట, మంచి రుచి. ఒక్కొక్క చోట శరీరంలోని ముక్క తింటుంటే ఒక్కొక్క రుచి. కాబట్టి అన్నీ కలిపేసేయి కుసుమ, ముద్ద చేసేయకు. చక్కగా ఏ ముక్కలకు ఆ ముక్కలు నాకు దొరికేటట్టుగా వండి పట్టుకురా, నేను తింటాను, ఆస్వాదిస్తూ తింటాను. తినడం వేరు, ఆస్వాదించడం వేరు.
చాలా ఇష్టమైన పదార్థం ఉండారనుకోండి, నిలబడి గబోబా తినేసి వెళ్ళిపోతే ఆస్వాదనే కాదు కాదు, ప్రశాంతంగా తింటా ఉంచు అని ప్రశాంతంగా తిని ఆస్వాదించాడంటే దాని రుచిని అనుభవిస్తూ సంతోషిస్తూ భార్యని పొగుడుతూ తింటున్నాడు అనుకోండి, ఆస్వాదించాడని గుర్తు. అలా నేను రసోత్కట మానవ మాంసఖండముల్ అంటే ఎంత గొప్ప నరమాంస భక్షకుడు ఉన్న ప్రదేశమో చూడండి. ఆమె ఇది అలవాటు కలిగిన స్త్రీ. ఎక్కడైనా మనుష్యులు కనపడితే కంఠం గిల్లేయడం ఆవిడికి పెద్ద లెక్కేం కాదు. గిల్లె అవతల పారేస్తుంది, కోసి అవతల పారేస్తుంది, ముక్కలు చేసేస్తుంది. ఏ ముక్క ఎంత రుచిగా ఉంటుందో ఆవిడికి తెలుసు. అలా కుండల్లో పెట్టి వండేస్తుంది, పట్టుకెళ్ళి అన్నయ్యకి పెట్టేస్తుంది, పంచుకు తినేస్తుంది. ఏమీ అందులో అనుమానం కానీ అందులో వ్యతిరేక భావం కానీ లేదు. ఇప్పుడు వాళ్ళటువంటి వాళ్ళైతే పాండవులు ఎంత భయంకరమైనటువంటి ఆపద ఎందున్నారు. ఇడింబ బయలుదేరిపోయి వచ్చేస్తాం, ఇడింబ బయలుదేరిపోయి వచ్చేస్తాం. అవతల భీముడు ఎక్కడో ఉన్నాడు జలాశయం దగ్గర, ఆయన కూడా ఆకుదప్పతో నీరు పట్టుకుని అప్పుడే వచ్చాడు. ఆమె కూడా వచ్చింది. చీకటి కదూ, ఆయన ఎటు నుంచి వస్తున్నాడో ఆవిడికి కనపడదు, ఈవిడ ఎటు నుంచి వస్తుందో ఆయనకి కనపడదు. అయినా ఆయన దృష్టి ఎక్కడ వరకు ఉంది, నా వాళ్ళు పడుకున్నారు అంతే, రాక్షసుడు ఉన్నాడు అన్న అనుమానం ఆయనకుంటే అసలు పెడతాడా? వాళ్ళు అక్కడ అలా పడుకుంటారా? పడుకోరు కదా. కాబట్టి ఇప్పుడు తిరిగి వచ్చిన వాడు చూశాడు. కానీ ఇంతలో భీముడు హిడింబని ముందు చూశాడు అనుకోండి, కథ వేరుగా ఉంటుంది. ఎందుకంటే హిడింబని భీముడు చూశాడు అనుకోండి, అసలు హిడింబ మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అంటే అనుమానం. కథ గమనం ఇంకొకలా అయిపోతుంది. అసలండి ఆ పరమేశ్వర విలాసం అలా ఉంటే మహానుభావులు ఆ భారతాన్ని రచించిన తీరు అలా ఉంటుంది. ఎవరు ఎవరిని ముందు చూశారు అన్నదానికి కథాగమనంలో అత్యంత ప్రధానమైన అంశం. ఎందుకంటే భీముడు హిడింబని ముందు చూశాడనుకోండి, ఆమె రూపాన్ని చూడగానే ఆయనకి అనుమానం వస్తుంది. అంత అందంగా కనపడినా హిడింబాసురుడి చెల్లెలు రాక్షస స్త్రీలా కనపడకపోవచ్చు, కానీ హిడింబ మానవకాంతలా వేషం కట్టి అక్కడ కనపడినా కూడా భీముడికి అనుమానం వస్తుందా రాదా? ఇంత అర్ధరాత్రే, నిర్జనారణ్యమా, వీళ్ళు నిద్రపోతున్నారా, ఇంత కోమలాంగి ఒక స్త్రీ వచ్చి చెట్టు చాటున నిలబడి చూస్తోందా? నిజంగా ఆమె మానవ స్త్రీ అనుకోండి, అంత రాత్రి వేళ అరణ్యంలోకి వచ్చిందంటే ఆవిడికి కూడా ఆపద ఉందా? ఆపద ఉన్నప్పుడు అక్కడ నలుగురు పురుషులు ఒక స్త్రీ పడుకునుంది, పోని నలుగురు పురుషులే అంటే వెళ్ళడానికి భయపడి ఆగిందనొచ్చు, ఏమో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. ఇంకో స్త్రీ కూడా ఉందిగా, ఆమె కూడా చిన్న వయస్సులోది కాదుగా, పెద్ద ఆవిడ కుంతీదేవి తెలుస్తోందిగా, ధర్మాత్ములని వాళ్ళ ముఖంలో తేజస్సు తెలుస్తోందిగా. తెలుస్తున్నప్పుడు ఆవిడ ఏం చేయాలి? వెంటనే పరిగెత్తికెళ్ళి కుంతీదేవిని నిద్రలేపాలా? అమ్మా అమ్మా ఇంత ఆపదలో ఉన్నానమ్మా, అడవిలోకి వచ్చానమ్మా, నన్ను రక్షించమ్మా అని అడగాల? అడగకుండా అంత అందగత్య అంత వయ్యారంగా ఎంత అందంగా ఉందో వర్ణించారు నన్నయ్య గారు. చెట్టు చాటు నుంచి విలాసంగా వాళ్ళని చూస్తూ నిలబడుతుందా? అమ్మాయి కూడా భీముడు పసిగట్టడం, కామరూపిణి, ఈమె రాక్షస స్త్రీ, ఆవేశపరుడు భీమసేనుడు, ఆలోచనాపరుడు భీమసేనుడు. ఆయన వెంటనే గదాదండాన్ని చేత్తో పట్టుకుని పరిగెత్తి వెంట తరిమి చంపేస్తాడు. అప్పుడు ఇక హిడింబ ఏమి మాట్లాడినా అవకాశం ఇవ్వడం, అసలు ఇక మాట్లాడే అవకాశం లేదు, హిడింబ చచ్చిపోతుంది. కానీ కథని ప్రకాశింప చెయ్యడంలో భగవంతుని యొక్క నేర్పరితనం, ధర్మాత్ముల్ని రక్షించడంలో గొప్పతనం ఎక్కడుంటుందంటే ఎవరు ఎవరిని చూడాలి. అసలు మహాభారతం అంతా ఎవరు ఎవరిని చూశారన్న దాని మీదే నడిచింది. అసలు మహాభారతం పెద్దగా తిరిగిపోయింది ఎక్కడండి? కృష్ణుడు ముందు నేనెవరిని చూశాను, ఎవరు ముందొచ్చారన్న దగ్గరేగా తిరిగిపోయింది. కాబట్టి అసలు మహాభారత కథ అంతా ఎవరు ఎవరిని చూస్తున్నారన్న దాని మీదే నడిచిపోయింది కాదు. అయినప్పుడు ఇక్కడ కూడా భీముడు మొట్టమొదట హిడింబని చూశాడా, హిడింబ భీముణ్ణి చూసిందా అన్నది ప్రధానం. హిడింబయే భీముణ్ణి చూసింది. కాబట్టే భీముడు ఎందుకు అప్రమత్తంగా లేడు, భీముడు ఎందుకు ఎవరైనా వస్తారేమో అని చూడటం లేదు అంటే అసలు అక్కడ రాక్షసులు ఉన్నారని ఆయనకి తెలియదు. అది పెను ప్రమాదం. కానీ ఆయన ఒక్కడూ తెలివిగా ఉండడం అదృష్టం. ఆయన కూడా మరి డెస్సిపోలేదండి. ఆయన పడుకుని నిద్రపోతే అయిపోయింది భారతం, అక్కడతో ఆది పర్వంతో సరి.
అలా అయిపోతే భారతం ఎందుకు అవుతుందండి? ధర్మాత్మల రక్షణ ఎలా నడుస్తుంది? ధర్మం ఎలా నడుస్తుంది? కురుక్షేత్రం ఎలా జరుగుతుంది? ఆయన ఒకడు తెలివిగా ఉండాలి, ఆయన నడిపిస్తుంటాడు. ఆయన అన్ని వేళలా అక్కడ ఉండక్కర్లా, ఎక్కడున్నా అన్ని చోట్ల ఉండగలడు, ఎక్కడున్నా అన్నీ తెలుసుకోగలడు కాలమనందు జరుగుతున్న విషయాల్ని. ఆయనకి రాత్రి పగలు లేవు. సూర్య చంద్రౌచ నేత్రే. అందుకే ఆ భీముణ్ణి చూసింది హిడింబ. ఎలా చూసింది అంటే వనజాయత నేత్రు ఉన్నత బృహద్వక్షస్థలున్ సింహ సంహననున్ పాండవ సింహమున్ హృదయ జన్మాకారు ఉజ్జన్మహాశని కల్పస్థిర బాహు చూచుచు మనోజాతాగ్ని సంజాత వేదనయై రాక్షసి కామరూపధర మధ్య స్త్రీ స్వరూపంబుతోన్. ఇది పెద్ద మలుపు భారతంలో. ఒక పెను ప్రమాదంలో తిరుగుతున్నటువంటి పరమభద్రమైన మలుపు ఇది. భారతంలో ఎంత దూరం వెళ్ళిందంటే ఈ మలుపు తిరిగిన తరువాత క్షేమం మొదట పాండవుల్ని కాపాడింది, తర్వాత అర్జునుణ్ణి రక్షించింది. లేకపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ఎటువైపుకి వెళ్ళిపోయి భారతం ఎటువైపుకి పూర్తయిపోనో తెలియదు. కృష్ణ పరమాత్మ కూడా బెంగ పెట్టేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రమాదాన్ని గట్టెక్కించిన మలుపు ఇక్కడ తిరిగింది. ఎందుచేత అంటే ఆమెకి భీముడు ఎలా కనపడుతున్నాడన్నది ప్రధానం. హిడింబాసురుడికి ఎలా కనపడ్డాడు? తినవలసిన పదార్థంగా కనపడ్డాడు. హిడింబకి కూడా ఎలా కనపడాలి? అలాగే కనపడాలి. బుద్ధిలో ఏదో మార్పు వచ్చింది. ఎవరు బుద్ధిని మార్చగలిగిన వాడు లోకంలో? పరమేశ్వరుడు. ధియో యోన ప్రచోదయాత్. ఎక్కడైనా ఏ పూజ చేయండి, మంత్రపుష్పంలో ఏం చెప్తాం? మా బుద్ధులను ప్రకాశింపచేయుగాక అని చెప్తాం. వచ్చినది రాక్షస స్త్రీ. ఇత పూర్వం నరులను చంపడానికి అలవాటు పడింది, వండడానికి అలవాటు పడింది, తినడానికి అలవాటు పడింది. భీముణ్ణి చూస్తే అబ్బా అని నోట చొంగ కారాలి. ఎందుకని? అంత బలాఢ్యుడు కదూ, వీణ్ణి చంపి వండి తింటే అబ్బా అబ్బా అనిపించాలి. కానీ అకస్మాత్తుగా ఆమెకు ఎలా కనపడుతున్నాడు భీముడు అంటే వనజాయత నేత్రు, తామర పువ్వుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళున్నవాడు. అంటే ఆమె భావన మనసులో ఎలా మారుతోంది? 10 కాలాలు బ్రతికించుకుని అనుభవించవలసిన వాళ్ళ కనపడుతున్నాడా? అప్పటికి చంపి తినేయవలసిన వాళ్ళ కనపడుతున్నాడా? అంటే చంపడానికి వచ్చింది బ్రతికించుకోవాలనుకుంటోందన్న భావన ప్రారంభం అయిపోయింది ఆ పద్యంలో. అన్నయ్య చెప్పింది ఏమిటి? చంపిరమ్మని. ఆవిడొచ్చింది ఎందుకు? చంపడానికే, అనుమానం లేదు. కానీ ఇలా చూసేటప్పటికి పడుకున్న వాళ్ళందరూ నరుల్లాగే కనపడ్డారు. మరి అర్జునుడు ఉన్నాడు అక్కడ అందగాడు. కానీ అర్జునుడు అలా కనపడలా. అసలు లోకాన్నే సమ్మోహం చేయగలిగినటువంటి అందగాడు సహదేవుడు. ఆయన అందంగా కనపడలా, భీముడే అందంగా కనపడ్డాడు. ఎందుకని అంటే ఆయన వలన ఘటోత్కచుడు పుట్టి గొప్ప ఉపద్రవాన్ని తప్పించాలి భారతంలో. అందుకని ఆమెకి అలా కనపడితే పాండవులు బ్రతుకుతారు. ఇప్పుడు కాదు, ఎక్కడో కురుక్షేత్రంలో భీష్మ పర్వంలోనో ద్రోణ పర్వంలోనో ఏదో పర్వంలో నేను చెప్పినప్పుడు ఆ పర్వంలో ఏదో ఒక పెను ప్రమాదాన్ని తప్పించడానికి ఇప్పుడు పునాది వేసేస్తున్నాడు భగవంతుడు. అంటే ఇంత ప్రమాదకరమైన సందర్భాన్ని అంత ఆనుకూల్యత కలిగిన దానిగా తిప్పేస్తున్నాడు ఎవరో వెనకాతల. వాడెవరో అక్కడ ఉన్నాడా? వాడే ఆ చీకటి, వాడే ఆ చెట్లు, వాడే ఆ పుట్టలు, వాడే మార్చగలడు. వాడు సర్వసమర్థుడు, వాడు చెయ్యలేనిది లేదు. ఇది నమ్మగలిగితే నువ్వు భగవంతుణ్ణి పట్టుకుంటావు, ధర్మాన్ని పట్టుకుంటావు. మన బుద్ధి చేత కాదు రక్షణ, ధర్మానుష్ఠానము చేత వాడి అనుగ్రహము వలన రక్షణ. కాబట్టి ఇప్పుడు ఆమెకు భీముడు ఎలా కనపడుతున్నాడంటే వనజాయత నేత్రు, తామర పువ్వుల వంటి కన్నులున్నవాడు, ఉన్నత బృహద్వక్షస్థలు, చాలా ఎత్తైనటువంటి గంభీరమైనటువంటి విశాలమైనటువంటి వక్షస్థలము కలిగిన వాడు, సింహ సంహనును. నడుము చూస్తే సింహం యొక్క నడుము ఎలా ఉంటుందో అటువంటి నడుమున్నవాడు. మగసింహం ముఖమంత జూలు, ఎంత జూలుండి అసలు సామెత వచ్చింది కదండి, సింహం జూలుతో ఆడతామేంట్రా అంటారు. అంత జూలు, పంచాస్యమని విశాలమైన ముఖము. ఇక పంచపాత్ర అంటారు. పంచపాత్ర అంటే 5 పాత్రలా కాదు, పంచాస్యము అంటే విశాలమైన ముఖం సింహాన్ని. పంచపాత్ర పైన ఇలా బాగా పెద్దదుండి నడుము సన్నంగా ఉండి కింద కొంచెం సన్నగా ఉండి ఆధారపీఠం ఉంటుంది కాబట్టి పంచపాత్ర అంటారు. అది చూసేటప్పటికీ సింహం గుర్తొస్తుంది.
అంత విశాలమైన ముఖము, దాని తోక, పంజాలు, ఆ పాదాలు, అది నడుస్తుంటే దాని ఆ సన్నటి నడుము చూడాలి, ఎంత అందంగా ఉంటుందో ఆ నడుము. అంత సన్నటి నడుము ఎవరికి ఇలా కనపడుతున్నది? నాకు కాదు, హిడింబకి భీముని యొక్క నడుము కనబడుతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.